సుప్రీంకోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ బిల్ ఒకటి నిన్న వేయడం జరిగింది. అదేంటంటే సూరత్ ఎన్నిక బీజేపీకి ఏకగ్రీవం అయిపోయింది. సో ఎలక్షన్స్ లేకుండా, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ యొక్క అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. మిగతా అభ్యర్థులందరూ విత్డ్రా చేసుకోవడంతో ఉన్న ఏకైక అభ్యర్థిని విన్నర్గా ప్రకటించారు. ఇప్పుడు నిన్న బిల్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఈవీఎంలో నోటా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులందరూ సైడ్ అయిపోయారు. ఓన్లీ బీజేపీ అభ్యర్థి డైరెక్ట్గా విన్ కింద డిక్లేర్ చేశారు. కానీ నోటా ఆప్షన్ ఉంది కదా, జనాలు నోటా కూడా ఓటు వేసుకుంటారు కదా. ఇట్లా డైరెక్ట్గా డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో ఒక బిల్ వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ని వివరణ అడిగింది. అసలు ఈ నోటా కాన్సెప్ట్ ఇట్లా ఉన్నప్పుడు మరి డైరెక్ట్గా ఎలా విన్ చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీని వివరణ అడిగింది. ఇప్పుడు ఈసీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అనేది చూడాలి. అది ముందు ఫర్దర్గా తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ నోటా అనేది మనది 14వ దేశం. నోటాని ఇంట్రడ్యూస్ చేసిన దేశాల్లో మనది 14వ దేశం అనమాట. అయితే నోటా విషయంలో ఇప్పుడు అభ్యర్థికి ఎక్కువ ఓట్లు నోటాకు వచ్చాయనుకోండి, నోటా విన్ అయినట్టు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ నోటా విషయంలో చాలా మందికి తెలియదు అసలు ఎలా పనిచేస్తే ఏటో, చాలా మందికి క్లారిటీ లేదనమాట. చిన్న ఎగ్జాంపుల్తో మనం చెప్తాం ఇక్కడ మీకు. ఒక నియోజకవర్గంలో 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. 99 ఓట్లు నోటాకు వచ్చాయి, 1 ఓటు మాత్రమే ఒక అభ్యర్థికి వచ్చింది. ఇక్కడ ఎవరు విన్ అయినట్టు? జనరల్గా మన నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థి విన్ అయినట్టు. 1 ఓటు వచ్చిన మళ్ళీ ఎలక్షన్స్ పెట్టదు ఈసీ. వాస్తవంగా ఇండోనేషియా దేశంలో ఒక మేయర్ ఎన్నిక విషయంలో అక్కడ ఓటింగ్ చేసినప్పుడు అక్కడ ఏ అభ్యర్థికి మెజార్టీలో ఎక్కువ ఓట్లు నోటాకు వచ్చాయి. సో అప్పుడు అక్కడ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. కానీ మన ఇండియాలో ఇంకా ఆ మెకానిజం లేదు. ఎన్ని ఓట్లు వచ్చినా అవి చెల్లవు. ఒక్క అభ్యర్థికి 1 ఓటు వచ్చినా అతనే విన్గా డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే వివరణ ఇవ్వాలి. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు నాకు తెలిసి. నోటాకి ఓటేస్తే మీ ఓటు వేస్ట్ అయిపోయినట్టే. అది అంటే మీకు అభ్యర్థులు ఇష్టం లేరు, దానివల్ల కొత్త ఎలక్షన్ వస్తుందని అట్లా ఏముండదు. 1 ఓటు వచ్చినా అవతల అభ్యర్థికి అతనే విన్ అయినట్టు. సో ఈ విధంగా ఇప్పుడు మన దేశంలో ఉన్న రూల్స్ ఇవి. సో అందువల్ల సూరత్ ఎన్నికని డిక్లేర్ అయిపోయింది, అది రివోక్ చేయరు. కాకపోతే సుప్రీంకోర్టుకి ఈసీ ఏం వివరణ ఇస్తుంది అనేది కొంచెం ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. చూడాలి మరి ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.